మద్యం ప్రియుడు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ఎందుకనుకుంటున్నారా? రాజశేఖర్ అనే యువకుడు మద్యం షాప్ కి వెళ్లి బీర్ విక్రయించాడు. బీర్ తీసుకోగానే అందులో ప్లాస్టిక్ స్పూన్ కనిపించింది. దీంతో అతనికి దిమ్మ తిరిగిపోయింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో జరిగింది. మద్యం బాటిల్తో దుకాణం ఎదురుగా ఆందోళన చేశాడు. అనంతరం సేఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయమని పోలీస్ అధికారులకు విన్నవించగా ఇది తమ పరిధిలోకి రాదని నంద్యాల ఎక్సైజ్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయమని సూచించారు. ఇవన్నీ వీళ్ళు ఏమంటే ఇంకా గత ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు. ఈ మ్యానుఫ్యాక్చర్ కూడా చూడండి, గత ప్రభుత్వంది ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ఒక నెల ముందరే మ్యానుఫ్యాక్చర్ అయింది ఇది. అందుకోసం వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు. ఇప్పుడు అడిగితే నంద్యాల పోయి కంప్లైంట్ ఇచ్చుకోపోని అంటున్నారు. మేము డోన్లో కొని నంద్యాలకు పోయి ఇవ్వలేము. ఇప్పుడు మళ్ళీ ఆఫీసర్లు రాలేదు ఉండండి అంటారు. ఒకవేళ మాకేమైనా జరిగి చచ్చిపోతే ఆఫీసర్లు వచ్చేంతవరకు ఇన్ని ఉండాలా అంటే మీ ప్రభుత్వం వాళ్ళకి స్పందిస్తారు. ఇప్పుడు మా కొత్త ప్రభుత్వంగా మీరు పాత అధికారులు ఉన్నారు కాబట్టి మీరు స్పందించడం లేదని మాకు అర్థమైంది. మేము నంద్యాల గింద్యాల మీనే ఉన్నాం, మీనే కంప్లైంట్ ఇస్తాం. చూడండి, మేము కొండపేట బేతంచెర్ల సర్కిల్లో ఉన్న వైన్ షాప్లో బీర్ కొన్నాము. దీంట్లో ఒక స్పూన్ వచ్చింది. ఇదైతే మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా మీకు క్లియర్గా చూపించినాము. ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం అయితే కాదు, ఇది పాత మ్యానుఫ్యాక్చర్ డేట్దే. ఈ నుంచి పక్కకు కూడా లేదు. కావాలంటే ఈ వైన్స్లో సీసీ కెమెరా కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ అమ్మినారు ఇలానే తీసుకొని మీకు అందరు కాల్ చేయడం జరిగింది. స్పూన్ వచ్చింది, మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడండి అయినది అని మేము తెలియజేస్తున్నాము. దీనిపైన చర్యలు తీసుకుంటాం.